హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే చికెన్ బిర్యానీ బ్లాగ్ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒక 20 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకో బౌల్లో అయితే 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని రుచికి సరిపడంత ఆయిల్ వేసుకొని 1 కప్పు పెరుగు తీసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేట్లో ఓల్ స్పైసెస్ అయితే తీసుకున్నాను. ఇంకో ప్లేట్లో అయితే పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో కర్రీ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని స్పైసెస్ వేసుకున్నాను. స్పైసెస్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే ఒక 15 మినిట్స్ వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో బౌల్లో రైస్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఓల్ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీ రైస్ కోసం. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళు కదా ఫ్రెండ్స్. స్పైసెస్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ అయితే మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత పుదీనా వేసుకొని ఇక్కడ నేనైతే 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే ఆచి బిర్యానీ పౌడర్ అయితే వాడుతున్నాను ఇక్కడ. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని వాటర్ మరిగిన తర్వాత అందులో బియ్యం అయితే వేసుకున్నాను. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ కర్రీ అయితే కుకింగ్ అయితే అవుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. 50 and 60% రైస్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇలా లేయర్ లాగానైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా 1 by 1 లేయర్ లాగా నేనైతే 3 లేయర్స్ అయితే వేసుకున్నాను. కలరింగ్ కోసం అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలి పైన. ఇలా నిమ్మరసం పిండుకుంటే రైస్ అయితే బాగా వస్తుంది, మెత్తగా అయితే అవ్వదు. తర్వాత గార్నిష్ కోసం అయితే మనము ముందుగా వేయించుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఇలా అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ రైస్. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.